కార్యక్రమానికి వచ్చేసిన మెండోరా గ్రామ ప్రజలందరికీ అట్లానే మనకి డయాస్ను అలంకరించిన పెద్దలందరికీ కూడా, అంతకంటే ముఖ్యంగా మనకి ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ గారికి, అట్లానే కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారికి, అలాగే డైరెక్టర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గారికి, అందరికీ మా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో తరఫున హృదయపూర్వక నమస్కారాలండి నాకు. సో ఈరోజు మనం ఈ అవగాహన కార్యక్రమం ఏదైతే కల్తీ కళ్ళు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అసలు ముఖ్య రీజన్ ఏంటంటే, మీకు ఐడియా ఉండొచ్చు బహుశా కొంతమందికి, కామారెడ్డి జిల్లా ఉంది కదా, ఒకప్పుడు నిజామాబాద్లో భాగమేగా. సో ఆ కామారెడ్డి జిల్లాలో కొన్ని మండలాలు గాంధారి, నసరుల్లాబాద్, అట్లానే బిట్కూర్ మండలాల్లో కొన్ని గ్రామాల్లో కల్తీ కళ్ళు తాగి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. తెలుసా మీకు? సో హాస్పిటలైజ్ అయ్యారు. అయితే దాంట్లో ఏమైందంటే కేసులు మా పోలీస్ తరఫున ఒక 2 కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ కల్తీ కళ్ళు స్నేహితులు అట్లానే కొత్త అలవాట్లు చిన్నగా సరదాగా ఎవరైనా ఫ్రెండ్స్ ప్రోత్సహించారనో, ఆ డ్రగ్స్ తీసుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కొంచెం ఏమైనా గట్టిగా అనుకుంటే ఏమైనా మానేయచ్చాము. కానీ డ్రగ్స్ బారిన పడ్డారంటే మాత్రం డ్రగ్స్ అంటే ఏంటండి మీకు ఐడియా ఉంటుంది? డ్రగ్స్ అంటే ఏంటి? గాంజా విన్నారా? గాంజాయి విన్నారా? అది ప్లాంట్స్ నుంచి వచ్చేది, న్యాచురల్ గా, సింథటిక్ కెమికల్. ఈ ప్రోగ్రామ్ గురించి మన సిఐ గారు నార్కోటిక్ బ్యూరో నుంచి వచ్చిన మేడం మాట్లాడతారు. దాని తర్వాత మన వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యంగా ఇది ఓన్లీ డ్రగ్స్ గురించి అవేర్నెస్. మన ఊరి సమస్యలు ఇప్పుడు మాట్లాడకూడదు. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. ఊరి సమస్యలు, అన్ని సమస్యలు కాకుండా యాక్సిడెంట్ వల్లనో లేకపోతే డ్రగ్స్ వల్లనో, ఆల్కహాల్ వల్ల, ఒక ఆల్కహాల్ వల్ల ఒక పేషెంట్ ఫస్ట్ ఒక ఇంజురీ తోటి హాస్పిటల్ పోతాడు. అంటే రోజు తాగే అతను తాగుతాడు, మామూలుగానే ఉంటాడు. కానీ ఒక యాక్సిడెంట్, ఒక దెబ్బ తాగితే హాస్పిటల్కి పోతే రోగాలన్నీ బయటపడతాయి. అప్పటిదాకా తెలియదు. కాబట్టి వీటి వల్ల ఎవరు బానిసలు కాకుండా తన కుటుంబం, తన పిల్లల్ని, తన పెద్దవాళ్ళని చూసుకోవాలని కోరుతున్నాం. ఈ సభను ఉద్దేశించి మన గ్రామం యొక్క సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ గారు రాజన్న గారిని మాట్లాడుతున్నాం.